హాయ్ హలో వెల్కమ్ టు బీబీజీ మీడియా. డ్రగ్స్ కేస్ కదిలింది. దీంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉలికి పడుతుంది. ఇది ఇలా ఉండగా నిన్న రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నామని తెలిపారు. ఇది మరి సినీ ఫీల్డ్ వాళ్ళ తెలుగు సినీ ఫీల్డ్ వాళ్ళని టార్గెట్ చేసినట్ట లేక వేరే వాళ్ళనా? మనతో ఉన్న శ్రవణ్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. డ్రగ్స్ విషయం ఆల్రెడీ అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కదిలింది. దీంతో నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నామని చెప్పారు. మరి సినీ ఫీల్డ్ వాళ్ళని టార్గెట్ చేసినట్టు మాట్లాడారా లేక వేరేనా? కొద్దిగా చెప్పండి. రైట్. మనకు గతంలో డ్రగ్స్ కేసు పెద్ద సీరియస్ కేసు అయింది మన రాష్ట్రంలో. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం అంతకు ముందైన ఉమ్మడి రాష్ట్రంలో కూడా డ్రగ్స్ కేసు అనేది ఎక్కడ పట్టుకున్నా, తెలంగాణలో కానీ ఇతరత్ర మన నైబర్హుడ్ స్టేట్లో ఎక్కడ పట్టుకున్నా కూడా దాని మూలాలు హైదరాబాద్లో తేలుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ 15 సంవత్సరాల నుంచి కొంచెం ఎక్కువైంది. గోవాలో కూడా ఏదైనా డ్రగ్స్ కేసు అక్కడ ఎక్కడన్నా దొరికితే కొంచెం సౌత్ ఇండియా డీలింగ్స్ ఏమైనా ఉంటే దాంట్లో దాని మూలాలు కూడా హైదరాబాద్కే చేరుతున్నాయి. అంటే డ్రగ్స్ కేసు ఎక్కడ నమోదైనా దాని మూలాలు కానీ దాని వేర్లు కానీ హైదరాబాదుకే చెందుతున్నాయి, తేలుతున్నాయి. అంటే మన కేబీ చౌదరి గారి కేసు చూసుకున్నా, అంతకుముందు చూసుకున్నా అది పెద్ద సీరియస్ అయింది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కూడా ఎక్కువైందని ఒక వాదన కూడా ఉంది. వాస్తవానికి అయితే అసలు డ్రగ్స్ కల్చర్ మనకి కాదు. ఎప్పుడో మనం చూసాము వెనకటి సినిమాల్లో 70లో 80లో చూస్తే అది హాలీవుడ్ రేంజ్లో మాత్రమే ఉండేది. 80 తర్వాత మన ఇండియాకు కూడా ఢిల్లీ అట్లాంటి ప్రాంతంలోనే, బొంబాయి ఆ ప్రాంతంలో వినిపించేటువంటి ఆ డ్రగ్స్ కల్చరు ఈ 2000 తర్వాత చిన్నగా తెలుగు ఇండస్ట్రీలో కూడా వేలు నొట్టుకుపోయింది. ఆ విషయంలో కొంతమంది వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు డ్రగ్స్ అంటే, మనకున్న సమాచారం ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడడం వల్ల మనం ఎవర్ గ్రీన్ యంగ్గా కనపడతాము. ఈ ముఖంలో మన చెక్స్లో ముఖ కవలికల్లో పట్టుతో ఉంటుంది. మనం అంటే ఇక్కడ చెక్స్లో చారకలు రావు, మనం ఉబ్బుగా ఉంటాము, గ్లామరస్గా కనపడతాం అని ఒక అపోహ ఉంది. నిజంగా ఏంటంటే ఇది నిజమైన వాదన కాదు. ఇది జస్ట్ మనం యంగ్గా కనపడతాం, దాంతోపాటు ఎనర్జెటిక్గా పనిచేస్తామని ఒక అపోహ ఉంది. అంటే ఎంతసేపు పనిచేసినా మనం అలసిపోము. ఇట్లాంటి అపోహతోటి మనం గ్లామరస్గా కనపడాలంటే ఆ చిన్నపాటి డ్రగ్ తప్పేం లేదు అన్న భావనలోకి వచ్చారు. ఒకరిని చూసి ఒకరు పలానా హీరో వాడుతున్నాడు, అందుకే ఆయన ఎనర్జీ ఉన్నది కాబట్టి మనం కూడా వాడవచ్చు అని ఒక తప్పుడు అపోహతోటి ఒకరి నుంచి ఒకటి. దాంతోపాటు ఈ మనకు వచ్చిన ఈ మెట్రో కల్చర్ కూడా అలవాటు బాగా పెరిగిపోయింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ వచ్చేసింది అనుకోవచ్చు, రకరకాల హెవీ కల్చర్ పెరిగినతో కూడా స్నేహాలు, పబ్ కల్చర్ పెరగడం, ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి అలవాట్లు, ఒకరిని చూసి ఒకరు చేసుకోవడం. అంటే ఇక్కడ సినిమా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారు కానీ అపోహ తప్పది. నిజంగా అందరూ వాడుతున్నారు. కాకపోతే సినిమా సెలబ్రిటీస్ వల్ల ఆ కేసుకు ప్రాధాన్యత పెరుగుతుంది, వాళ్ళ పేర్లు తరచూ మనం వినియోగిస్తుంటాం. కానీ ఈ కల్చరు మనం బీటెక్ లాంటి స్టూడెంట్స్లో కూడా కనిపిస్తుంది. కొన్ని హైఫై కాలేజీల్లోనూ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చదివేటువంటి కోర్సు క్యాంపస్లో కూడా ఇలాంటి సంఘటనలు, ఐఐటి క్యాంపస్లో కూడా ఇలాంటి డ్రగ్స్ కలకలాలు మనం వింటూనే ఉన్నాం. అంటే ఇక్కడ కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అపవాది చేయడానికి కానీ, వాళ్ళని తప్పు పట్టడానికి కానీ, వాళ్ళని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం కాదు ఇది. కాకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎవరికైనా సెలబ్రిటీ సినిమా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటుంది, మన వార్తలు రాసేవారికి కానీ వార్తలు వినేవారికి కానీ. సో అందువలన ఇది కొంచెం గతంలో మన బహుశా 2019 అనుకుంటే ఈ కేసు నమోదైంది. దాంట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలామంది పెద్దలు ఉన్నారు. దాంట్లో మనకు అందరికీ తెలిసిన విషయం, వాళ్ళు విచారంగా వెళ్ళొచ్చారు. పూరి జగన్నాథ్ గారు అయితేనేమి, రవితేజ లాంటి వాళ్ళు, చార్మి లాంటి వాళ్ళు, ఇలాంతా వెళ్ళినా కూడా ఆ కేసు ఎందువలనో సీరియస్ అవుతుందనే తరుణంలోనే కొంచెం మళ్ళీ విచారణ మందకొడించడం, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఏమిటంటే, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శల కోసం చెప్పేవాడు, కేటీఆర్ స్నేహితుల వల్లనే ఆ కేసు డీల్ అయింది, కేసీఆర్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు అన్నట్టు ఏదో తరచూ ఆయన విభేదిస్తుండేవాడు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నిజంగా కూడా మరి దీంట్లో మళ్ళీ కేటీఆర్కి సంబంధం లేదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని చెప్పగలుగుతున్నాడే కానీ ఏం లేదు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత డ్రగ్స్ కేసును సీరియస్గా తీసుకున్నాము, ఆ పాత కేసును చూడడంతో పాటు కొత్తగా అయ్యే కేసుల పట్ల కూడా మేము చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాం అని చెప్పేసి అప్పటి వరకున్న సివి ఆనంద్ గారిని మార్చేసి సందీప్ శౌర్య గారిని ఇప్పుడు దానికి డైరెక్టర్గా నియమించడం. సో దాంతో ఈ కేసు మళ్ళీ కదులుతుందేమో,
మళ్ళీ మేము ఆ రోజు విచారణకి వెళ్ళొచ్చాం, మళ్ళీ వెళ్ళాలని కొంచెం ఉలిక్కిపాటు. బహుశా ఆల్రెడీ కేసులో పేరు విన్నవారు. గతంలో మనం చూసాం నవదీప్ కూడా ఈ మధ్యకాలం రెండోసారి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి రావడం. కొంచెం ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా సరే, ఇంకా స్పోర్ట్స్ వాళ్ళైనా సరే, ఇతరత్ర ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద నేరం మోపబడుతుంది, కేసు పెట్టబడుతుంది, వాళ్ళ విచారణకు ఎదుర్కోవాల్సిందే. ఇలా చేస్తేనే రాబోయే రోజుల్లో ఇంకో కొత్త తరం వాళ్ళు కానీ కొత్త వాళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు పడకుండా ఉంటుంది. ఇంకొకటి, ఈ డ్రగ్స్ కేసులో ముఖ్యంగా రావాల్సిన మార్పు ఒకటి ఉందండి. అదేమిటంటే ఇప్పుడు డ్రగ్స్ కేసు చాలా సీరియస్ కేసు. వాస్తవానికి డ్రగ్స్ అనేది చాలా సీరియస్ కేసు. అయితే ఇక్కడ దీంట్లో చిన్న వ్యత్యాసం ఉంది. డ్రగ్స్ వ్యవహారం ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు లేదా డ్రగ్స్ను బదిలీ చేసిన వాళ్ళకు కేసు సీరియస్గా ఉంటుంది. అంటే వాడు అమ్ముకున్నట్టు, అంటే కొన్ని బల్క్గా తీసుకొని ఇతరులకు ఇవ్వడం అనేది నేరం గట్టిగా ఉంటుంది. కానీ నువ్వు డ్రగ్స్ కొని వాడుకుంటే నేను కన్జ్యూమర్గా చూస్తారు, నేను వినియోగదారుగా చూస్తారు, నేను బాధితులుగా చూస్తారు. సో ఈ బాధితులుగా చూసినప్పుడు అంటే ఉదాహరణకు పూరి జగన్నాథ్ కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా బాధితులుగా చూస్తున్నారు. వాళ్ళంతా కన్జ్యూమ్ చేశారు, వినియోగించారు, అంతవరకే వాళ్ళ పట్ల కన్సల్టేషన్ ఉంటుంది. ఆ కన్సర్న్ ఉండేది విధానంలో చట్టంలో మార్పు. ఎందుకంటే వాడికి కూడా సీరియస్ నేరస్తుడిగా భావిస్తేనే ఇంకోసారి వాడు వాడడానికి భయపడతాడు. మనం చాలా జడ్జిమెంట్లో కూడా కన్జ్యూమ్ చేసే వాళ్ళని పట్ల ఉదాసీనతో వ్యవహరించడం, వ్యవహారం చేసే వాళ్ళ కఠినంగా ఉండడం. అంటే కొన్ని విషయాల్లో మనం చూస్తుంటాం. లంచం విషయంలో లంచం ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే. సో ఆ విధంగానే ఇక ఈ డ్రగ్స్ కూడా వాడడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ నేరం తీవ్రంగా రెండు ఈక్వల్గా చేసినప్పుడు ఇట్లా డ్రగ్స్ కేసులో కొంచెం ఈ కేసు అంటే భయపడతారు, కన్జ్యూమ్స్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. విన్నారు కదండి శ్రవణ్ గారి మాటలలో. థ్యాంక్ యూ.